హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనందరం అంతా చాలా ఫిజికల్గా ఫిట్, మెంటల్గా ఫిట్, వెల్ ఎడ్యుకేటెడ్, రిచ్ అని అన్ను. బట్ అందరికీ ఈ రోజుల్లో బాగా పూరు, బిలో పవర్టీ లైన్లో ఎవరో ఉండట్లేదండి. అందరికీ ఫుల్గా ఇన్కమ్ సోర్స్ అయితే దొరుకుతుంది, హ్యాపీగా బతికేస్తున్నారు. బట్ ఒక చిన్న వినతి, నాకు ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో ఫెసిలిటీస్ కావాలి ఇలా అనుకుంటున్నారు కదా అందరూ. సో నాకైతే ఈరోజు బ్లైండ్ పీపుల్ గురించి చెప్పాలనిపించింది. అంటే ఒక 1 month బ్యాక్ ఒక బ్లైండ్ ఇంగ్లీష్ టీచర్ని కలిసాను నేను, గవర్నమెంట్ టీచర్ని. నిజంగా ఆవిడని చూసి ఇంకా చాలా రియలైజ్ అయ్యాను నేను. సో బ్లైండ్ పీపుల్ గురించి చెప్పాలనిపించింది. ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఈ లిపిని ఎవరు కనిపెట్టారు, బ్రెయిలీ లిపిని? లూయిస్ బ్రెయిలీ గారు. ఆయన 3rd ఇయర్లోనే అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ వల్ల కళ్ళు పోయాయంట. చక్కగా వాళ్ళు ఆడి వాళ్ళ పేరెంట్స్తో ఫంక్షన్స్కి వెళ్ళేవారు, డాన్స్ చేసేవారు, లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేవారు. అలాంటిది అనుకోకుండా ఇలా అవడంలో ఇంకా ఒక బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయ్యారు, బాగా కష్టపడి చదివారు, ఒక టీచర్ జాబ్ చేస్తున్నారు. అదే స్కూల్లో టీచర్ జాబ్ చేస్తూ అప్పుడు 12 లెటర్స్తో, ఒక 12 డాట్స్తో ఉండేదంట. అది చదవడం చాలా కష్టంగా ఉండేదంట. ఇలా కాదు, ఇంకా ఈజీగా బ్లైండ్ పీపుల్ నేర్చుకోవడానికి ఇంకా ఈజీగా ఇట్లా చేయాలని డే టైం ఏమో టీచర్గా వర్క్ చేస్తూ నైట్ అంతా ఈ రీసెర్చ్లో ఉండిపోయేవారంట ఆయన. చాలా సైన్స్ రీసెర్చ్ చేశారండి ఆయన. ఈవెన్ దో ఈజ్ ఏ బ్లైండ్, ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అయితే కాదండి, బ్లైండ్ అయ్యుండి కూడా నైట్ వర్క్ చేసేవారు ఆయన. సో అలా ఎట్టకేలకు సాధించారనమాట. 6 డాట్స్తో 12 డాట్స్ నుంచి 6 డాట్స్ తేవడం వల్ల బ్రెయిలీ లిపి సింపుల్ అయింది. ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళు చదువుకోవడానికి చాలా సింపుల్ అయింది. అది లూయిస్ గారి స్టోరీ అండి. ఇంకొకటి అద్భుతమైన మన కృష్ణా డిస్టిక్ ఒక కుర్రాడు గురించి మనం చెప్పుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం దగ్గర, సీతారామపురం దగ్గర ఒక అబ్బాయి శ్రీకాంత్ బొల్ల. ఆ అబ్బాయి అయితే చిన్నప్పటి నుంచి బ్లైండ్. పుట్టేటప్పటికి వాళ్ళ అమ్మ నాన్న పూర్ అయ్యింది కూడా చాలా బాధపడేవారండి. సో ఎలాగో అయితేనే 10th క్లాస్ పూర్తి చేశాడు. 10th క్లాస్ 90%తో పూర్తి చేశాడు ఆ అబ్బాయి. ఇంటర్లో ఎలిజిబుల్ ఉండదన్నారు కాలేజ్. ఎట్టకేలకు ఇంటర్లో జాయిన్ అయ్యాడు, 98%తో పాస్ అయ్యాడు ఇంటర్లో కూడా. అన్నీ ఉండి చాలామంది 90 అబవ్ వచ్చేవాళ్ళు కూడా తక్కువ. చూడండి బ్లైండ్ పీపుల్ ఎంత కసిగా చదువుతారో చూడండి. అయ్యింది. నెక్స్ట్ NITలో చదవాలని, IITలో చదవాలని అన్ని కాలేజీలకు అప్లై చేసుకున్నా అసలు సీట్ అంటే ఎవరు, బ్లైండ్కి హ్యాండిక్యాప్డ్ మేము సీట్ ఇవ్వనున్నారంట. సరే అయితే నాకు ఇండియాలో అయితే సీట్ దొరకదు కదా, ఫారిన్ కంట్రీలో అనేసి అమెరికాలో 4 యూనివర్సిటీలకి అప్లై చేశారంట. 4 యూనివర్సిటీలు ఇన్వైట్ చేసినాయండి అబ్బాయి టాలెంట్ తెలుసుకొని. సో ఎట్టకేలకు MITలో జాయిన్ అయ్యాడు. MIT అమెరికాలో జాయిన్ అయ్యి నెక్స్ట్ కోర్సు పూర్తి చేశాడు. ఆ MIT కాలేజ్లో ఫస్ట్ బ్లైండ్ స్టూడెంట్ మన శ్రీకాంతే. చూడండి వరల్డ్ రికార్డ్ అనమాట. మన ఇండియాలో చదువుంటే ఇండియాలో ఫస్ట్ బ్లైండ్ స్టూడెంట్ IITలో చదువుండేవాడు. ఇండియాలో సీట్ లేదు. సో వరల్డ్ రికార్డ్ గోస్ టు అమెరికా, ద పర్సన్ ఫ్రమ్ ఇండియా. చూడండి ఎంత మిరాకిలో. అయ్యాక ఆయనకు ఆఫర్స్ కూడా అబ్రాడ్లో చాలా ఆఫర్స్ వచ్చినాయి. అవి ఏమీ కాదని నా ఇండియాలో నేను సర్వీస్ చేయాలి, నాలాంటి బ్లైండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేసి ఇండియాకి బ్యాక్ వచ్చేసి అట్ ది ఏజ్ ఆఫ్ 23 he started a company. 50 crore టర్నోవర్తో ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. చూడండి 25, 30 వచ్చేటప్పటికి ఈ రోజులో చాలామందికి జాబ్స్ దొరకట్లేదు. బట్ మన శ్రీకాంత్ 23 ఏజ్, కళ్ళు లేకపోయినా ఎంత చక్కగా చేసి చూపించాడో. అందుకే నేను ఒక్కటి గట్టిగా చెప్తానండి, గట్టిగా సంకల్పం గట్టిగా ఉందనుకోండి ఏ పనైనా చేసేయగలం. లేదమ్మో నేను చేయగలనా, నేను చేయలేనా, నాకు అది భయం అనుకోండి, మనసే సంశయంగా ఉంటే అసలు మన ఇంటి గడప దాటం కూడా కష్టమే. లేదు నేను ఏదైనా చేయాలి అనుకుంటే చైనా వాళ్ళు కూడా అవలీలగా దాటేయచ్చండి, హిమాలయ పర్వతాలు అవలీలగా ఎక్కేయచ్చు. మన మనసులో దృఢ సంకల్పం ఉండాలి. ఎలాంటి వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, హ్యాండిక్యాప్డ్ అయినా, ఎవరైనా ఏ పనైనా చేయగలరు. గట్టిగా వాళ్ళని నమ్మాలి. సో ఆ శ్రీకాంత్ గారు ఆయన్ని ఎవరు నమ్మకపోయినా ఆయన నమ్మి కష్టపడి చదువుకొని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అందరూ ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు ఆయన వల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నారు. మన అబ్దుల్ కలాం సార్ కూడా చాలా పొగిడారు ఆయన్ని. ఇంకొకటి ఆయన పెద్ద గోల్ ఇంకొకటి ఉందండి.
ఫస్ట్ బ్లైండ్ ప్రెసిడెంట్ టు ద ఇండియాకు ప్రెసిడెంట్ అవ్వాలని ఆయన టార్గెట్ అంట. ఆ దారిలో కూడా ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు ఆయన. అవ్వాలని మనం కూడా కోరుకుందాం. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకాంత్ బొల్లా గారు. ఇంకా మన కొవ్వూరు టీచర్ గారు వీడియో నా దగ్గర ఒకటి ఉందండి. నేను అది కూడా పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఆవిడ మనసు అసలు నవ్వుతూ హ్యాపీగా నాకు భలే అనిపించింది ఆవిడని చూసి. ఎంత కల్మషం లేని మనిషిలాగా చాలా ప్రేమగా మాట్లాడింది ఆవిడ. అంటే చూడండి, అందరం కళ్ళుండి అన్నీ ఉండి మొత్తం అంతా ఇంటి లోపల ఎంత చెడు ఉందో అదంతా మనమే తీసేసుకుంటాం. మంచి తీసుకుంటాం, చెడు తీసుకుంటాం. ఈ బ్లైండ్ పీపుల్, డెఫ్ పీపుల్, మగవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చెడు తీసుకోరు. వాళ్ళకి ఏది అవసరమో అదే తీసుకుంటారు. సో వాళ్ళకి కన్నింగ్ మెంటాలిటీ ఉండదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు. ఒకందుకు వాళ్ళే మనకంటే ఎక్కువ మంచిగా ఆలోచించగలరు. సో హ్యాండిక్యాప్డ్ ఎప్పుడు గొప్పవారండి. వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు చాలా గ్రేట్ అవుతారు. థ్యాంక్ యూ ఎవరీవన్. మనం కూడా మనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవి పూర్తిగా యూటిలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. వెలుగేదో తెలుసు, చీకటేదో మా చెవులకు కనులున్నాయి, మా చేతులు చూస్తాయి. వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి, తెలుసు మాకు వెలుగేదో తెలుసు, చీకటేదో. పునుగుపూత వెలుగు, పువ్వాసన వెలుగు, చలచలగా నిమిరినప్పుడు చల్లగాలి వెలుగు. పునుగుపూత వెలుగు, పువ్వాసన వెలుగు, చలచలగా నిమిరినప్పుడు చల్లగాలి వెలుగు. కసిరి పెడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని, కసిరి కొడితే ఎవరైనా విసిరి కొడితే మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని. తెలుసు మాకు వెలుగేదో తెలుసు, చీకటి